ఇదే ఫలితాలపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ ఎలక్షన్స్ రామచంద్రరావు నాయకత్వంలో కాదు, సమగ్ర నాయకత్వంలో పార్టీ పనిచేసింది. అందరూ సహకారం చేశారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. కార్యకర్తలతో పాటు నేతలు పనిచేశారు. అందరూ కూడా ప్రజలకు, నేతలకు, కార్యకర్తలకు అందరూ కూడా ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్లో పనిచేసి ఇంత మంచి ఫలితాలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మరొకసారి రేపు మళ్ళీ మీ మీడియాతోని కూడా నేను మాట్లాడతాను. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి ఒక క్యాంపెయిన్లు కూడా మాతో సహకరించినటువంటి ఒక సోషల్ మీడియా టీమ్స్కి, సోషల్ మీడియా కార్యకర్తలకు పాజిటివ్గా తీసుకోపోయిన ఎక్కడ కూడా మీరు నెగటివ్ ఎక్కడ మాట్లాడలేదు. ముఖ్యంగా లాస్ట్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా నాకు ఇచ్చినటువంటి ఒక మీరు సహకారాన్ని తప్పడం మర్చిపోలేను. ఈ సహకారంతో ఈ యొక్క ఇంతవరకు వచ్చినామంటే దాంట్లో మీడియా సహకారం కూడా చాలా పెద్ద ఎత్తున మాకు ఉన్నది. మీడియా యాజమాన్యాలకు, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందులకు అందరికీ కూడా, రిపోర్టర్స్ కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, ప్రింట్ మీడియా రిపోర్టర్స్, ఎడిటర్స్, సబ్ ఎడిటర్స్ అందరూ కూడా నేను భారతీయ జనతా పార్టీ పేరు పైన నేను ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ రేపు ఇవంతా అయిన తర్వాత రేపు మనం చిట్చాట్ పెడదాం. నన్ను కూడా ఇప్పుడు సీరియస్ ఇష్యూ కాబట్టి నవ్వించలేకపోతున్నాను, అప్పుడు కూర్చొని నడుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎలక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్స్ నో నో వేరే మాట్లాడు. ఎలక్షన్స్ ఆయన మాట్లాడుతానండి. ఆయనకు ఎందుకంటే ఆయన కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు మధ్యన ఫెవికాల్ బాండ్ ఆయన చెప్పాడు కదా, ఇద్దరు ఫెవికాల్ అని. ఆయన ఫెవిక్విక్ వాళ్ళ ఇద్దరు ముగ్గురికి ఇంకా పవర్ఫుల్ ఫెవిక్విక్ కొత్త మోడల్, అది కొత్త ఫెవికాల్ కన్నా పెద్ద అతికే ఫోర్స్ అంట అది. వాళ్ళ ముగ్గురు మధ్య అది. నేను అబద్ధం ఆడటం కాదు, వాస్తవం చెప్తున్నాను. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేసింది. లేకపోతే బీఆర్ఎస్కి ఆ ఓట్లు కూడా రావు, ఆ సీట్లు రావు, కాంగ్రెస్ కూడా ఆ సీట్లు రావు. మేము ఎక్కడైతే దగ్గర వచ్చి ఓడిపోయినావో అవన్నీ కూడా మజ్లిస్ ఓట్లతోనే వాళ్ళు గెలిచారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను. మీరు తెలంగాణలో ప్రతి నగరంలో మీరు డెమోగ్రఫీ చూడండి, మీరు పాపులేషన్ చూడండి. ఈరోజు మజ్లిస్ పార్టీ సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఎక్కడ, అది నేను కాదు మజ్లిస్ పార్టీ చెప్తుంది, హమ్ నయ్యేతో ఏ నయ్యి అంటున్న వాళ్ళు. మేము హంగ్ వచ్చిన చోట మీ ఎవ్వరికి సపోర్ట్ చేయము, మీ ఎవ్వరికి సపోర్ట్ చేయము, ఇంతవరకు స్పష్టం. ఇప్పుడు ఇవాళనే ఎన్నికలు ఇంకా మొత్తం రిజల్ట్స్ రావాలి. అటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అటువంటి పరిస్థితి రానియదు. మేము అపోజిషన్గానే ఉండటానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఎక్కడ కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేయము అనేది ఇప్పటికైతే మా నిర్ణయం అదైతే ఉన్నది. మేము కూడా అది కింది దాకా తీసుకుపోతాం. మేము ఓడిపోయామని అనట్లేదు, వీళ్ళు ఓడించారంటున్నాం. మేము ఓడిపోలే, వాళ్ళు ఓడించారు మమ్మల్ని. ఎందుకు ఎట్లా ఓడించారంటే కలిసి మళ్ళీ ఎందుకు. మాది మజ్లిస్ పార్టీ, ఇది పెద్ద పార్టీ చిన్న పార్టీ కాదు. ఇక్కడ వాళ్ళ ఒక డెమోక్రసీ, వాళ్ళ పాపులేషన్ వల్ల వాళ్ళ ఓట్స్ ఎక్కువనే కాబట్టి మేము ఓడిపోయినాం. మేము లేకుంటే నేను ఓడిపోవడం కాదు. ఇప్పుడు ఓవైసీ ఎంపీ ఆయన ప్లేస్లో పోయి కేటీఆర్ని గెలవమని చెప్పండి, రేవంత్ రెడ్డిని గెలవమని చెప్పండి, అదంతే అవుతుంది. అంత పెద్ద పార్టీ, అంత ముఖ్యమంత్రిని గెలవమని చెప్పండి. ఇదంతా చేశారు. బీజేపీ గెలిస్తే మా ఉనికి ఉండదు, మాది నడవదు. భారతీయ జనతా పార్టీ వస్తే ఏదో అయిపోతుందో భయపెట్టి వీళ్ళందరూ ఓట్లన్నీ కూడా తారుమారు చేసి ఇదంతా లాబింగ్ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. అయినా కూడా మాకు వచ్చిన ఓట్లు మీరు సాటిస్ఫైడ్. ఎందుకంటే చాలా చోట మేము దగ్గరకు వచ్చి ఓడిపోయినాం. చాలా చోట మేము ఊహించని చోట మేము గెలిచినాం. కోహీర్ అనేది 100% మైనార్టీ సీట్, అక్కడ మేము ఒక సీటు గెలిచినాం. కాబట్టి జహీరాబాద్, గీరాబాద్ ఇవన్నీ మైనార్టీ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్, మైనార్టీ డామినేటెడ్ హెడ్ క్వార్టర్స్, మైనార్టీ డామినేటెడ్ మున్సిపాలిటీస్ ఎక్సెప్ట్ ఖమ్మం అండ్ పార్ట్ ఆఫ్ నల్గొండ, కోదాడు, మిర్యాలగూడ,
కొంత సూర్యాపేట భాగం అని, మిగతా అంతా కూడా ఇట్స్ టోటల్లీ కమ్యూనల్లీ బైపోలరైజ్డ్ అయినటువంటి ఒక టౌన్స్. కాబట్టి బీజేపీని ఏ విధంగా ఓడించాలని చెప్పి మజ్లిస్ పార్టీ ప్లాయ్లో కాన్స్పరసీలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్లేడ్ దేర్ రోల్. ఈ స్పష్టం ఈ యొక్క ఎలక్షన్స్ చూపెడతా ఉంది. రేపు హైదరాబాద్ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఉండదండి పబ్లిక్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నమ్మిందా? కాంగ్రెస్ నమ్మరా? కాంగ్రెస్ ఎవరు నమ్మరు. ఇవాళ మల్లికార్జున ఖర్గే వాళ్ళు అన్నాడు కదా, హైదరాబాద్ वाले चोर है डर के बच के रहना, सारे बिरयानी खाते हैं, शेरवानी पहनते हैं, लोगों को परेशान करते हैं. బిర్యానీ షేర్వానీ పరేషానీ అది ఎవరు ఉద్దేశం నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ట్విట్టర్లో ఫుల్ అది వైరల్ అవుతా ఉంది. గతంలో కంపేర్ చేస్తూ పెరిగింది, మా బలం పెరిగింది, మా సత్తా పెరిగింది అంటున్నారు. గతంలో మీరు దాదాపు ఈ స్థానాలు కూడా పోటీ చేయకుండా 202 వార్డుల్లో గెలిచారు. ఇప్పుడు మీరు పోటీ చేసి అప్పటికి అవన్నీ మర్చి చేశారు. చాలా భాగాలు అప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ పోచారం ఉన్నది మన మల్కాజ్గిరి దగ్గర. ఆ పోచారం మున్సిపాలిటీలో మీరు 2-3 గెలిచినాం. ఇప్పుడు అది లేదు ఇక్కడ. అటువంటి ప్లేసెస్ మీరు చాలా చోట గెలిచినాం. అవన్నీ మర్జ్ చేశారు. కాబట్టి పోటీ చేసి మీకు గెలిచే ప్లేస్లోనే మీరు పోటీ చేసినప్పుడు ఆ ప్లేసెస్ ఇప్పుడు లేవు. ఇప్పుడు అన్నీ మర్జ్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కొన్ని గెలిచినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడ్చల్ ఉన్నది. మెడ్చల్లో మేము గెలిచినాం. షామీర్పేట్ మన కుతుబుల్లాపూర్ ఉన్నది. అటు సైడ్ కొన్ని గ్రామాలు ఉన్నాయి దుండిగల్ ఏరియాలో, అక్కడ గెలిచినాం మనం. అవన్నీ దీంట్లో వచ్చేసినాయి. కాబట్టి మీకు ఎన్ని అప్పుడు అవన్నీ కూడా కౌంట్ అయితే మీకు ఎక్కువ అవుతాయి మనకు. సో కాబట్టి క్యాల్కులేషన్ అట్లా కాదు. గతంలో మాకు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్, ఇప్పుడు వచ్చే ఓటింగ్ పర్సెంటేజ్, గతంలో మీరు చేసినటువంటి కాంటెస్ట్, గతంలో 3000 చిన్న వార్డ్స్ ఉంటాయి. అట్లా అంటే చాలా మర్జింగ్ ఏరియాస్ అయినా దాన్ని డెమోగ్రఫీ మారింది, చాలా రకాల మారినాయి. డీలిమిటేషన్ చేశారు, కొత్త మున్సిపాలిటీ తీసుకొచ్చారు, కన్సాలిడేట్గా ఫైట్ చేసినాం. ఈసారి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం. భారతీయ జనతా పార్టీ ఎస్ ఇట్ కెన్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ అనే నమ్మకాన్ని ఒక అట్మాస్ఫియర్ మీకు క్రియేట్ చేసినాం. థర్డ్ ప్లేస్ అంటే ఇప్పుడు త్రిపురలో మేము ఏమీ లేకుండే, ఒక వార్డు మెంబర్ కూడా గెలవలే. 2 సార్లు అధికారంలో వచ్చినాం మేము. హర్యానాలో కేవలం 3 సీట్లే ఉండే మాకు. ఈరోజు 3వ సారి అధికారంలో వచ్చినాం మేము. ఏ విధంగా వస్తే ప్రజలు నమ్ముతారు, మా పాలసీస్ నమ్ముతారు. ఏ విధంగా మీరు 2 ఎమ్మెల్సీలు గెలిచినాం, ఏ విధంగా 8 ఎంపీలు గెలిచినాం, ఏ విధంగా 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. డెఫినెట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు, విశ్వసిస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఇంతకుముందు చెప్పిన పట్నాలో ఇప్పుడు కూడా బీజేపీ స్ట్రాంగ్. కానీ బీజేపీని గెలవనీయకుండా చేయడానికి మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసి, బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీని బలపడకుండా చేయడానికి ఎక్కడెక్కడైతే బీజేపీని ఓడించారో 3 కలిశారు. అందుకే మాకు రిజల్ట్స్ తక్కువ వచ్చినాయి. అయినా కూడా మాకు ఓటు శాతం పెరిగినాయి. చాలా చోట దగ్గర వచ్చి ఓడిపోయినా. అందుకే చెప్తున్నాను. మంత్రి ఫలితాలు రాలేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కదా. అక్కడ మాకు ఎందుకు వస్తుంది? మజ్లీస్ ఓటు లేదు, అదే చెప్తున్నా సార్. మజ్లీస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5% ఉందనుకోండి, ఆ 5% ఓటే ఎట్టేశారు. బీజేపీని ఎవరు ఓడించగలుగుతారో వాళ్ళకి వేశారు. అది యాడెడ్ టు దేర్ ఓట్ షేర్. అందుకని మీరు నేరోలో కొన్ని ఓడిపోయాయని చెప్తున్నాను. గెలిచినాం కదా. లేదే మీ ఫస్ట్ ఓట్ బ్యాంక్, మా ఓట్ బ్యాంక్ ఎక్కడ తగ్గలేదు. మా ఓట్ బ్యాంక్ అట్నే ఉన్నది. ఓట్ బ్యాంక్ మీరు చూడండి. రేపు మీ ఏమన్నా సీట్లు తగ్గించిన అంతేగాని మీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీరు పోటీ చేసిన 5000, మీకు గెలిచింది దాదాపు 800. 800లో 10,000 వార్డు మెంబర్స్ గెలిచినాము. మీరు 1800 ఉప సర్పంచ్లు గెలిచినాము. ఇది ఆన్ రికార్డ్. సింబల్లో లేదు, ఇది సింబల్ మీద ఉన్నది. సింబల్ మీద ఉన్నది కాబట్టి మజ్లిస్ పార్టీ కలిసి ఇది చేసినటువంటి ఒక ప్లాయ్. ఇది ఒక కాన్స్పిరసీ, కుట్ర. ఈ 3 పార్టీలు చేసిన కుట్ర. ఇది 100% మీవే ప్రత్యామ్నాయం. లేదా అప్పుడు లార్జర్ ఉంటాయి కదా. అప్పుడు గ్రామాలు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, రకరకాలైన ఫోర్సెస్ ఉంటాయి. అప్పుడు ఇష్యూస్ వేరే ఉంటాయి. ఎలక్షన్స్లో నేషనల్ ఇష్యూస్లో లోక్సభలో నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, అసెంబ్లీలో స్టేట్ ఇష్యూస్ ఉంటాయి. ఈ లోకల్ బాడీస్లో కింద లెవెల్లో ఉన్నట్టు లోకల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ మంచోడా క్యాండిడేట్ కాదా, మా కులపోడా కాదా, మా ఇంటి పక్కోడా కాదా, ఇవన్నీ వస్తాయి లోకల్ ఇష్యూస్. కానీ ఇవన్నీ నేషనల్ ఇష్యూస్ అంటే పనిచేయవు.
అందుకే మేము చార్జ్ షీట్ కూడా మేనిఫెస్టో కూడా లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ మేము ఫోకస్ చేసినాం కాబట్టి బీజేపీ ఇక్కడ లేదు అన్న దానికి కూడా మేము ఉన్నది అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి దాదాపు 350 సీట్ల మీద మేము గెలుస్తున్నాము, 2 కార్పొరేషన్లు గెలుస్తున్నాము, 5-6 మున్సిపాలిటీలు గెలుస్తున్నాము. దాదాపు మాకు వచ్చినట్టు పర్సెంటేజ్ కూడా 20% మనకు ఓటు శాతం వచ్చిందని కూడా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అనుకున్న చోట మీరు మీ కార్పొరేటర్లు ఎట్లా కాపాడుతున్నారు? కౌన్సిలర్స్ కానీ వాళ్ళని మేము క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మీరు కూడా ఇతర పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? ఎట్లా మేము ఎవరికి సపోర్ట్ చేయము, అంతవరకు చెప్పగలదు. ఎవరైనా సపోర్ట్ ఇస్తారో మేము ఎందుకు తీసుకో అంటే అలా పరిస్థితి రాదు. నేను చేస్తూ చెప్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరికీ. రైట్, అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రియాక్షన్. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగానే పెరిగింది, వచ్చినటువంటి ఫలితాలు సంతృప్తిగానే ఉన్నాయని బీజేపీ కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు, వీటిని పాజిటివ్గా తీసుకోవాలి, ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు, మన ఓటు బ్యాంక్ ఎక్కడా తగ్గలేదు అంటూ బీజేపీ కార్యకర్తల్లో కొంత ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రామచంద్రరావు. సో తమ ఓటు బ్యాంక్ మాత్రం అలాగే ఉంది, ఓటు బ్యాంక్ ఎక్కడ తగ్గలేదు, ఇంకా 20% ఓట్లు వచ్చాయి మున్సిపల్ ఎన్నికల్లో అంటూ రామచంద్రరావు చెప్తున్నారు. 2 నుంచి 25 ఓట్లతో చాలా వరకు చాలా వార్డుల్లో మేము ఓటమి పాలు కావాల్సి వచ్చింది. సో దానికి కారణం ఏంటంటే మేము ఓడిపోలేదు, మమ్మల్ని ఓడించారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు రామచంద్రరావు. ఓడిపోలేదు, ఓడించారు. బీజేపీ ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడ మజ్లిస్ కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ మజ్లిస్ కాంగ్రెస్ ఈ 3 కలిసి బీజేపీని ఓడించాయి, మేము ఓడిపోలేదు, మంచి ఫలితాలే వచ్చాయనేది రామచంద్రరావు చెప్తున్నారు. చాలా చోట్ల హంగు వచ్చింది, ఆ హంగు వచ్చిన చోట మేము ఎవరికీ సపోర్ట్ చెయ్యం అనేది రామచంద్రరావు